అంటే ఎలా ఎందుకంటే ఆకర్షిస్తే బెటర్ సార్? ఎందుకంటే ఇప్పుడు ఇక రానున్న 3 ఏళ్లలో మీరంటున్నట్టుగా అటు శాసనసభ, అలాగే రాజ్‌భవన్, మిగతా కొన్ని కీలక నిర్మాణాలు, రోడ్లు ఇవే అవును. ప్రియారిటీగా ప్రభుత్వం పెట్టుకుంది. ఆల్రెడీ అవును. మీరన్నట్టుగా ఏషియన్ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు, అలాగే హడ్కో ఈ నిధులు సమీకరణ, అలాగే కొన్ని పనులకు టెండర్లు కూడా పిలిచేశారు. ఇప్పుడు అవును. భారీగా పెట్టుబడులు రావాలంటే ఒక నగరానికి ఉండాల్సిన అర్హతలేంటి? ఇప్పుడు అమరావతి ఆ దిశగా అడుగులు పడుతున్నట్టుగా భావించొచ్చా? ఇప్పుడు ఒకసారి మనం హైదరాబాద్ తీసుకుందాం. హ్మ్. హైదరాబాద్కి ఈ విధంగా ఎందుకు నిధులు వచ్చాయి, ఎందుకు ప్రజలు అక్కడ నివసించడానికి వచ్చారని ఒకసారి చూసుకుంటే మీరు 1990 ముందు చూస్తే హైదరాబాద్ పెద్దగా డెవలప్మెంట్ లేదు. మీరు చూస్తే హ్మ్. అమీర్పేట లేకుంటే ఇవే డెవలప్ చేయాయి. ఆ కాలంలో మీరు చూస్తే కోటి అబిడ్స్ ఇవి రెండు మాత్రమే మనకు సెంటర్ హ్మ్. హైదరాబాద్ గురించి మాట్లాడుకోవాలంటే. కానీ ఏమైందంటే 1991 తర్వాత భారతదేశంలో గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ జరిగింది. హ్మ్. మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా మనం మన ఎకానమీని ఓపెన్ చేసాం. దాంతో ఏమైందంటే చాలా పెట్టుబడులు ఇక్కడికి రావడం మొదలుపెట్టారు. ఈ ఇన్స్పెక్టర్ రాజ్ అన్నది తీసేశారు. హ్మ్. దాంట్లో పెట్టుబడులు ఎవరు పెడతారన్నది పెద్ద పెట్టున ఆహ్వానం ప్రకటించడం జరిగింది. కాబట్టి వచ్చారు. తరువాత హైదరాబాద్ ఎప్పుడైతే ఐటీ హబ్ గా ముందుకు వెళ్ళిందో, ఆ తర్వాత Y2K 2000 సంవత్సరంలో Y2K ఫినామినాను మొత్తం ప్రపంచాన్నే అది కుదిపివేసింది. అవును. ఆ సమయంలో అడ్వాంటేజ్ చేసుకున్న హైదరాబాద్ ఐటీ వల్ల ఏమైందంటే వారు బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళగలిగారు. అప్పుడు ఏమైందంటే పెట్టుబడులు విపరీతంగా వచ్చాయి. అంటే మనం కట్టించాం కాబట్టి పెట్టుబడులు రాలేదు. పెట్టుబడులు వచ్చాయి కాబట్టి మనం విస్తరించాం. హ్మ్. అది ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఇప్పుడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఈ పెట్టుబడులు ఆకర్షించడానికి మనం ఏ విధమైన పాలసీని మనం తీసుకురావాలి అన్నది ఒకటి ఆలోచించాలి. ఓకే. సింగిల్ విండో స్కీమ్ అంటాము. లేకుంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సిటీ ఎప్పుడు కూడా ఎకానమీ డ్రైవ్ చేయాలి హ్మ్. సిటీని. సిటీ కేవలం బిల్డింగులు మాత్రమే ఉండకూడదు. ఆ సిటీకి ఒక ఎకానమీ అంటే ఆర్థిక వ్యవస్థ ఆ సిటీని ముందుకు తీసుకువెళ్ళాలి. అదే మళ్ళా హైదరాబాద్‌కి వస్తే ఐటీ, ఫార్మా తర్వాత వచ్చేసి ఇప్పుడున్న హాస్పిటల్స్ వ్యవస్థలు వీటన్నిటి వల్ల ఏంటంటే హైదరాబాద్ ఒక పెద్ద డెస్టినేషన్‌గా మారి అందరూ హైదరాబాద్‌కు రావాలి అన్న ఒక కోరికతో హ్మ్. వాళ్ళు రావడం మొదలుపెట్టారు. ఇప్పుడు వాస్తవం. చూసుకుంటే ఆ! అది. కాబట్టి ఇప్పుడు అమరావతికి ఆ విధంగా మేము వెళ్ళాలి అన్న ఒక ఆలోచనను మనం హ్మ్. ప్రజల్లో చేయాలి. లేకుంటే అమరావతికి ఎవరు వెళతారు? హ్మ్. అన్నది కూడా ప్రభుత్వం ఆలోచించాలి. నేను అక్కడికి ఎందుకు వెళతానంటే ఉద్యోగం వస్తుంది. లేకుంటే అక్కడ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఆ తర్వాత హాస్పిటల్స్ ఉన్నాయి. ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి నేను అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళితే నాకు ఉద్యోగం వస్తుంది. హ్మ్. బేసిక్‌గా ఈ ఎకానమీ డ్రైవింగ్‌కి ప్రధానంగా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు చాలా ఉన్నాయి. దాంట్లో నేను ప్రధానమంత్రి గారు ఎలాగో వస్తున్నారు కాబట్టి ఓకే. గుజరాత్‌లో గిఫ్ట్ సిటీ అన్నది ఒకటి తయారవుతుంది. డోలెరా హ్మ్. గిఫ్ట్ సిటీ. అంటే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫిన్‌టెక్ సిటీ. అక్కడ విపరీతమైన రాయితీలు ఇవ్వబడడం జరుగుతుంది. అక్కడ సార్. ఇన్‌కమ్ టాక్స్ కావచ్చు, కస్టమ్స్ కావచ్చు, లేకుంటే జీఎస్టీ కావచ్చు, లేకుంటే రకరకాల రాయితీలతో అక్కడ విశేషంగా పెట్టుబడులను ఆకర్షించడం జరుగుతుంది. ఈ విధంగా అమరావతిని కూడా మార్చాలి అంటే మొట్టమొదట ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రితో ఆ విధంగా గిఫ్ట్ సిటీకి ఏ విధమైన రాయితీలు, టాక్స్ కన్సెషన్స్ ఇస్తున్నారు. ఇస్తున్నారో అవి గనుక మీరు అమరావతికి ఇవ్వగలిగితే అప్పుడు ఏమవుతుందంటే పెట్టుబడులు ఇక్కడికి వస్తాయి. హ్మ్. అదొకటి ప్రధానంగా ఆలోచించాల్సింది. రెండవది ఇక మనం ప్రత్యేక హోదా అన్నదాన్ని వదిలేసాం. ప్రత్యేక హోదా అన్నది ఇక లేదు అన్నది ముగిసిన కళ ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు గానీ, నా దృష్టిలో హ్మ్. ప్రత్యేక హోదా అన్నది ఇప్పటికీ లైవ్ గానే ఉంది. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం అటు నితీష్ కుమార్ గారి జనతాదళ్, తర్వాత ఇక్కడ తెలుగుదేశము ఈ రెండిటి యొక్క మద్దతు వల్ల వాళ్ళు మెజారిటీ పైన ఉన్నారు. అవును. సో, ఆ విధమైన పరిస్థితి 2014లో లేదు మనకి. ఎందుకంటే వాళ్ళే ఆ పార్టీనే 303 సీట్లొచ్చాయనుకుంటాను ఆ టైంలో. సార్. వారు విపరీతమైన మెజారిటీలో ఉన్నారు. ఈ పార్టీల యొక్క మద్దతు కూడా అవసరం లేదు ఆ హ్మ్. సందర్భంలో. కానీ ఇప్పుడు డైనమిక్స్ వేరు. కాబట్టి ఈ విధమైన పరిస్థితిని ఉపయోగించుకొని ప్రధానమంత్రి ద్వారా మళ్ళా ప్రత్యేక హోదాకు సంబంధించిన ఒక ఆహ్, అష్యూరెన్స్ గాని మనం తీసుకోగలిగితే ఏమవుతుందంటే రాష్ట్ర ప్రభుత్వం మీద లోడ్ తగ్గుతుంది. హ్మ్. అంటే మనం కేంద్రం నుంచి వచ్చే అనేక స్కీములలో రాష్ట్ర ప్రభుత్వ వాటా 40% నుంచి 10%కి తగ్గిపోతుంది. హ్మ్. దానివల్ల తరువాత ఉద్యోగాలు గాని ఇటువంటివన్నిటిని కూడా జనరేట్ చేయొచ్చు. సో, ఈ విధమైన అటు గిఫ్ట్ సిటీ లాంటి పన్ను రాయితీలు, ఆ తర్వాత ప్రత్యేక హోదా,
ఆ తర్వాత ముఖ్యంగా రాష్ట్రాన్ని కూడా మనం స్టెబిలైజ్డ్ గా డెవలప్ చేయడం చాలా అవసరం. ఇప్పుడు ఏమవుతుందంటే మళ్ళా చాలా మంది మాట్లాడుతున్నారు, అన్ని ఫండ్స్ వచ్చేసి అమరావతికే వెళుతున్నాయి, మరి వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ మాట ఏంటి? మీరు యాక్చువల్ గా విభజన చట్టం తీసుకుంటే వాళ్ళు బుందేల్ఖండ్ ప్యాటర్న్ లో ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలు, తర్వాత వచ్చేసి రాయలసీమ 4 రాయలసీమ జిల్లాలు, జిల్లాలు 7 జిల్లాలు. ప్రతి సంవత్సరానికి 50 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. అవును సార్. సో దాన్ని మళ్ళా మనం, అది ఇంకా అయిపోలేదు, అది నడుస్తూనే ఉంది. అవును. కాబట్టి దాన్ని మళ్ళా మనం ఆ నిధులు తెచ్చుకోగలగాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ విమర్శలు ఏవైతే వస్తున్నాయో కేవలం ఒక ప్రాంతం మీదే డబ్బులు పెడుతున్నారు అన్నది పోయి మొత్తం రాష్ట్రం అంతా డెవలప్ అవుతుందన్న ఉద్దేశంతో దాన్ని కూడా మళ్ళా ముందుకు తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే మీరు చూసుకుంటే ఇటువంటి నగరాలు ప్రపంచంలోనూ భారతదేశంలోనూ కూడా డెవలప్ అయ్యాయి. ఇప్పుడు మలేషియా పక్కన కౌలాలంపూర్ లో ఉన్న విశేషమైన రద్దీతో వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడికి పుత్రజయ అనే ఒక క్యాపిటల్ డెవలప్ చేశారు. అదే విధంగా మీరు అహ్మదాబాద్ చూసుకుంటే గాంధీనగర్ అని ఇంకొక నగరాన్ని డెవలప్ చేశారు. సో ఈ విధంగా చూసుకుంటూ పోతే రాయ్పూర్ లో నయా రాయ్పూర్ అని చెప్పేసి ఛత్తీస్గఢ్ రాజధానిగా ఇంకోటి డెవలప్ చేశారు. సో ఈ విధంగా మీరు చూసుకుంటూ పోతుంటే ఏమవుతుందంటే ఈ ప్రాంతాలలో ఎకనామిక్ యాక్టివిటీ అంత ఎక్కువగా డెవలప్ అవ్వాల. అహ్మదాబాద్ లో ఎకనామిక్ యాక్టివిటీ ఉంది, ఆర్థిక ఆ విధంగా ముందుకు వెళుతున్నారు. కానీ గాంధీనగర్ లో కేవలం ఆఫీసులుగా మాత్రమే ఉండిపోయి. అదే విధంగా కౌలాలంపూర్ చూసుకుంటే పుత్రజయ కూడా ప్రభుత్వ భవనాలు ఇవే నిండిపోయాయి, కానీ ఆ తర్వాత అక్కడ ఏమీ ఎకనామిక్ యాక్టివిటీ లేదు. కానీ ఇప్పుడు అమరావతి అలా కాదు. అమరావతిని మనం బిల్డింగులతో పాటు ఎకనామిక్ యాక్టివిటీ, ఆర్థికంగా దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. అప్పుడే మీరు ప్రజలను గాని పెట్టుబడులను గాని ఆకర్షించగలరు. అందువల్ల ప్రధానమంత్రి గారి విజిట్ ముందు మళ్ళా అందరూ కూర్చొని ఏమేమి డిమాండ్ చేయాలన్న దాని గురించి ఆలోచించి చేయాలి. మళ్ళా 40,000 ఎకరాలు అంటున్నారు. దీనికి మళ్ళా ల్యాండ్ పూలింగ్ ద్వారానే జరుపుతారా, ల్యాండ్ అక్విజిషన్ ద్వారా జరుపుతారా? ల్యాండ్ పూలింగ్ జరిగినప్పుడు మరి వీళ్ళకి ఇవ్వాల్సిన ఈ ఏదైతే కాంపెన్సేషన్ ఉంటుందో అది ఎలా ఇవ్వగలుగుతున్నారు? ఇంతకు ముందు ఇచ్చిన వాళ్ళకి మీరు రెసిడెన్షియల్ ప్లాట్లు, కమర్షియల్ ప్లాట్లు ఏ విధంగా ఇవ్వబోతున్నారు? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయం. ఒకేసారి అంత 1,00,000 ఎకరాలకు వెళ్ళాలా, లేకుంటే అభివృద్ధి జరిగిన తర్వాత ఆటోమేటిక్ గా ఇక్కడ ఉన్న ల్యాండ్ వాల్యూ గానీ ఇక్కడ రావాలన్న ఆకాంక్షలు గానీ పెరుగుతాయి. అప్పుడు దీన్ని అభివృద్ధి చేయాలా అన్నది కూడా ఒక విషయం చర్చలో జరుగుతోంది ప్రస్తుతానికి. ఓకే. అంటే లక్ష్మీనారాయణ గారు, మీరు లాస్ట్లో ప్రస్తావించిన అంశం, ఆల్రెడీ 34,000 ఎకరాలు సేకరించారు, దానికి సంబంధించిన పనులు జరుగుతున్న పరిస్థితుల్లో మరో 30,000 నుంచి 40,000 ఎకరాలు కావాలి. ఎందుకంటే ఎయిర్పోర్ట్ నిర్మాణంతో పాటు ఇంకా మరికొన్ని మరింత విస్తృతి, అంటే అమరావతి పరిధిని పెంచాలనుకుంటున్నామని నిన్న మంత్రి నారాయణ కూడా ఒక ప్రకటన చేశారు. అయితే కొందరు రాజధాని అమరావతి రైతుల విషయంలో అపోహలు సృష్టిస్తున్నారు, అపోహలు నమ్మొద్దు అన్న అంశాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రస్తావిస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు అదనంగా తీసుకోదగ్గ 30,000 నుంచి 40,000 ఎకరాల ల్యాండ్కి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఏ మోడల్లో తీసుకుంటే బెటరు, రైతులను ఏ విధంగా అడ్రస్ చేస్తే బెటరు? ఎందుకంటే ల్యాండ్ కాంపెన్సేషన్ అనేది చాలా చాలా ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి. ఎందుకంటే కాంపెన్సేషన్ ఎస్పెషల్లీ 2013 చట్టం వచ్చిన తర్వాత కాంపెన్సేషన్ చాలా పెరిగింది. అవును. ఇప్పుడు అందుకనే మనం మొదట అమరావతి 1.0లో కూడా ఈ ల్యాండ్ పూలింగ్ వైపుకి వెళ్ళారు, ల్యాండ్ కాంపెన్సేషన్ కి వెళ్ళాల. ఎందుకంటే అదే పెద్ద భారం అయ్యేది రాష్ట్ర ప్రభుత్వం మీద. కాబట్టి ఇప్పుడు కూడా నా ఉద్దేశంతో ల్యాండ్ పూలింగ్ కే వెళ్ళాలి, కానీ ఇమీడియట్ గా వెళ్ళాలా లేదా అన్నది కూడా ఆలోచించాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ సుమారుగా చాలా అప్పులు ఉన్నాయి మన బడ్జెట్ లో చూసుకుంటే. అది ఆ ఫిగర్ 4.5 6.5 10 లక్షల కోట్ల ఇంకా ఏమీ తేలట్లేదు. అందరూ వాళ్ళు అసెంబ్లీలో కొట్టుకుంటున్నారు ఒకరితో ఒకరు. కానీ ఫైనల్ గా కూడా మన డెట్ చాలా ఉంది, రుణాలు చాలా ఉన్నాయి, అప్పు చాలా ఉంది. కాబట్టి ఈ అప్పుని మళ్ళా రీపేమెంట్ చేయడానికే బడ్జెట్ లో చాలా అంశం అటు వెళుతోంది. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ ల్యాండ్ ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ఏంటంటే మంచి సారవంతమైన భూమి. మీరు చూసుకుంటే కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉండడం వల్ల 3 పంటలు పండే భూములు చాలా ప్రాంతాల్లో. కాబట్టి వీటిని మళ్ళా తీసుకొని రైతులకు ఇమీడియట్ గా కాంపెన్సేషన్ ఇచ్చి ఈ వాల్యూ మళ్ళా అప్రిషియేట్ అవుతుందా లేదా అన్నది కూడా ఆలోచించాలి. ఓకే, ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడ కడుతున్నాం, మరి అక్కడ ఎందుకు రావాలి? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఎవరు వస్తారు అక్కడికి? ఎందుకంటే ఆ సిటీలో యాక్టివిటీ జరగాలి. రైట్. ఇప్పుడు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఎక్కడి నుంచో విమానాలు వస్తున్నాయంటే దానికి ప్రధానమైన కారణం ఐటీ, ఫార్మా, మిగతా రంగం అది.
కాబట్టి దీని మీద ఎక్కువ మొదట కాన్సన్ట్రేట్ చేయాలన్నది నా అభిప్రాయం. ఓకే. ఎకనామిక్ గా ఒక యాక్టివిటీని ఎలా బూస్ట్ చేయాలి అమరావతిలో, పెట్టుబడిదారులందరూ కూడా, ఈ ఇన్వెస్టర్లందరూ కూడా మేము బెంగళూరు, హైదరాబాదు వదిలేసి మేము అమరావతికి వస్తాము అన్నది మనం ఆలోచించాలి. తర్వాత ఏంటంటే అక్కడున్న క్లైమేట్ కూడా ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మంగళగిరి తర్వాత అమరావతి ప్రాంతాల్లో క్లైమేట్, హైదరాబాద్ లో ఎందుకు ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ హైదరాబాద్ కాంట్రిబ్యూట్ చేసింది అంటే వాతావరణం. వెదర్. అవును. 2 నెలలు మీకు ఏప్రిల్ మే వదిలేస్తే మొత్తం సంవత్సరం పొడుగునా హైదరాబాద్ లో వాతావరణం బాగుంటుంది. అదేవిధంగా బెంగళూరులో కూడా మీరు చూస్తే అక్కడ కూడా ఐటీ రంగం అభివృద్ధి చేయడానికి వాతావరణం కూడా అనుకూలించిన విషయం. కానీ ఇక్కడ పరిస్థితి మనం చూసుకుంటే ఇది విజయవాడ పక్కన ఉండడం వల్ల సంవత్సరం పొడుగునా వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఇటువంటి ప్రాంతానికి రావాలంటే మనం ఏ విధమైన రాయితీలు, పెట్టుబడులను ఆకర్షిస్తున్నామన్నది కూడా ఒక ప్రధాన అంశంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని నేను అనుకుంటాను సతీష్. సార్, అంటే ప్రభుత్వానికైతే చాలా గొప్ప ఆలోచనలు ఉన్నాయి, ప్రణాళిక ఉంది, ఇప్పుడు నిధులు ఉన్నాయి, కేంద్ర సహకారం ఉంది. ఇవన్నీ ఉన్న నేపథ్యంలో అమరావతి అనేది ఖచ్చితంగా దేశంలోని ఒక సూపర్ పవర్ క్యాపిటల్గా మారిపోతుందా, ఒక అద్భుతమైన రాజధానిగా మారే ఛాన్సెస్ ఉన్నట్టేనా? అంటే రాజధాని అంటే కాన్సెప్ట్ ఏంటన్నది మీరు ఆలోచించాలి. రాజధాని అంటే భవనాల, రాజధాని అంటే అక్కడ భవనాలతో పాటు ఆర్థికంగా అది ఏ విధంగా మొబిలైజ్ అవుతుంది అన్నది, ఈ రెండు కలిస్తేనే అది అద్భుతంగా వెళ్ళగలదు. అవును. ఇప్పుడు న్యూయార్క్ లాంటి సిటీ తీసుకున్నా, ఢిల్లీ తీసుకున్నా అది కేవలం 12,000 ఎకరాల్లో ఉన్నాయి, 17,000 ఎకరాలు అనుకుంటాను. కానీ ఎకనామిక్ యాక్టివిటీ న్యూయార్క్ లో విపరీతంగా ఉంటుంది. సో అటువంటి ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేయాలంటే మనం విశేషంగా ఆకర్షించాల్సింది. ఎందుకంటే ఇక్కడ వచ్చే డబ్బులు ఇవన్నీ కూడా మనం రుణాల రూపంలో తెస్తున్నాం కాబట్టి వీటిని మళ్ళీ పే చేయాలి మనం రిటర్న్. అది సిఆర్డిఏ కావచ్చు, లేకుంటే ప్రభుత్వం కావచ్చు. చాలా మంది ఏమన్నారంటే ప్రభుత్వం మీద ఏ విధమైన భారం ఉండదు, ఇది కేవలం సిఆర్డిఏ కూడా ఫైనల్ గా ఒక ఏజెన్సీనే కదా గవర్నమెంట్. సో ఫైనల్ గా ఇక్కడ తెచ్చే అప్పులన్నీ కూడా మనం పేమెంట్ చేయాలి. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఎకనామిక్ యాక్టివిటీ బూస్టింగ్ ఈస్ గోయింగ్ టు డిసైడ్ ది ఫ్యూచర్ ఆఫ్ అమరావతి అన్నది మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు ఐవైఆర్ కృష్ణారావు గారు రాశారు హూస్ క్యాపిటల్ ఈజ్ అమరావతి అని ఒక పుస్తకం కూడా రిలీజ్ చేశారు. తర్వాత వడ్డే సోమనాథేశ్వరరావు గారు కూడా మాట్లాడుతున్నారు ఈ అమరావతి దీని గురించి కూడా. కాబట్టి ఏం చేయాలంటే ఈ 40,000 ఎకరాలు ఎక్స్ట్రా ఏదైతే అనుకుంటున్నామో దాని గురించి అందరినీ ఒక మీటింగ్ పిలవండి, పిలిచి అందరి అభిప్రాయాలు తీసుకోండి. ఎందుకంటే ఏకపక్ష నిర్ణయం కాకుండా మీకు, ఎందుకంటే మెజారిటీ ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరు మాట్లాడరు. కానీ ఇది రాష్ట్ర హితం కోసం ఎలా ఉపయోగపడుతుంది అన్నది ఒక అఖిలపక్ష మీటింగు, అందరినీ పిలిచి ఒక 4-5 మీటింగులు పెట్టి అందులో వారి సలహాలు కూడా తీసుకుని ముందుకు వెళితే ఆ విధంగా బాగుంటుంది అన్నది నా అభిప్రాయం సతీష్ గారు. రైట్. థ్యాంక్ యూ జేడీ లక్ష్మణ్ గారు. మనం చూస్తున్నాం ఖచ్చితంగా ఎకనామిక్ యాక్టివిటీ అనేది ఒక రాజధాని అభివృద్ధికి ప్రాతిపదికగా ఉంటుంది. ముందు దాన్ని డెవలప్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా దానికి అన్ని రకాల అవకాశాలు అందిపుచ్చుకునే స్థాయికి ఒక రాజధాని వెళ్తుందని జేడీ లక్ష్మణ్ గారు అంటున్నారు. ఇప్పుడు తీసుకుంటున్న ఈ 30,000 నుంచి 40,000 ఎకరాల సేకరణకు సంబంధించి ఖచ్చితంగా అందరినీ ఒప్పించి ఆమోదయోగ్యంగా ఒకవేళ అభివృద్ధి చెందుతుందంటే ఖచ్చితంగా దానికి ఒక స్కోప్ కలిగించవచ్చు. అలాగే ప్రధాని వస్తున్నారు కాబట్టి గుజరాత్లో ఎలా అయితే గిఫ్ట్ సిటీకి సంబంధించి డొలేరాకు పూర్తిగా రాయితీలు ఇచ్చారో ఆ రాయితీలు ఇవ్వాలని ప్రభుత్వం అప్పీల్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ పాజిటివ్గా ఉండొచ్చు అంటున్నారు. అలాగే ఇంకా నిధుల సమీకరణకు సంబంధించి మిగతా లక్ష్యాలు సాధన దిశగా అడుగులు వేయడానికి కేంద్ర సహకారం అలాగే కేంద్ర రాష్ట్ర సమన్వయం అనేది అత్యంత కీలకమని లక్ష్మణ్ గారు చెప్తున్నారు. ఇది అమరావతి రాజధాని ప్రధాని రాక రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, ప్రధాని ఏ వరాలు ప్రకటించే ఛాన్స్ ఉందన్న అంశంపై 10 టీవీ లంచ్ అవర్ డిబేట్.